ఫార్మా కంపెనీలో శ్రమ దోపిడీ అంట. ఎక్కడిది? సూర్యాపేట. 3 నెలలుగా వేతనాలు ఇవ్వని యాజమాన్యం. 4 ఏళ్ళు పూర్తయినా ఇంక్రిమెంట్లు ఇస్తలేరు. పీఎఫ్, ఈఎస్ఐ జీతంలో కత్తిరింపులు, ఖాతాల్లో జమ నిల్. వేడి వాతావరణంలో భద్రతా సదుపాయాలు లేవని కార్మికుల ఆవేదన. ఇష్టం ఉంటే చేయి, లేదంటే వెళ్ళిపో మేనేజ్మెంట్ బెదిరింపులు. కార్మికుల రక్తంతోనే కంపెనీ నడుస్తుంది, కానీ జీవితం నిలబట్టడం లేదు. నిజంగా చాలా దారుణం కదా. ఈ రోజుల్లో జీతం వస్తేనే ఇల్లు గడుస్తాం కష్టంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అందరికీ. అలాంటిది 3 నెలల నుంచి జీతం లేదంట, 4 ఏళ్ళ నుంచి ఇంక్రిమెంట్ లేదంట, కనీసం ఫ్యాక్టరీలో ఉండాల్సిన సదుపాయాలు కూడా లేవంట. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంటున్నారంట. ఇట్లాంటి వాటిపై చర్యలు తీసుకోరు ఎవరు. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు అక్కడున్న అధికారులకి బిచ్చం వేస్తూ ఉంటారు కదా నెల నెల. ఎవరు చర్యలు తీసుకోరు. కొత్తగా ఎన్ని కార్మిక చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని సవరణలు చేసినా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్మికులకి ఏమాత్రం ఉపయోగపడవు అవి. కొత్తగా కార్మిక చట్టాలు తీసుకొచ్చారు మొన్న. మరి ఆ కార్మిక చట్టాల వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం అవుతుంది ఇక్కడ? ఈ కంపెనీ పేరేంటో, కంపెనీ పేరు రాయలేదా? రాస్ ఫార్మా మేనేజ్మెంట్. ఇది రాస్ ఆ కంపెనీ పేరు. సూర్యాపేట జిల్లా కోతవేడు దూరంలో ఉన్న చివ్వెమల మండలంలో ఉన్న రావుస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా 4వ నెలకు కూడా ప్రారంభమైన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ఉందని కార్మికులు పేర్కొన్నారు. జీతాలు ఆలస్యం కావటం వల్ల కుటుంబ పోషణ కష్టమైందని, పిల్లలు స్కూల్ ఫీజులు, అద్దె, నిత్యావసర ఖర్చులు తీర్చలేక పేదరికం చుట్టుముట్టిందని కార్మికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంపెనీలో ఇంక్రిమెంట్లు లేకుండా 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏటా ఇవ్వాల్సిన బోనస్ కూడా నిలిచిపోయాయి. 3 నెలలకు ఒకసారి మాత్రమే 1 నెల జీతం ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. జీతం పెంచమంటే ఉంటే ఉండు, లేకపోతే బాగుంటున్నారంట. బీహార్ నుంచి వచ్చిన కార్మికులకు 18,000 జీతం ఇస్తూ స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రం కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారంట. ఇది ప్రాంతీయ వివక్షత అని స్థానికులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు చెబుతున్న ప్రకారం గత 4 సంవత్సరాలుగా పీఎఫ్, ఈఎస్ఐ కట్ చేస్తున్నప్పటికీ ఆ మొత్తాలను సంబంధిత ఖాతాల్లో జమ చేయడాలని ఆరోపించారు. మరి ఇవన్నీ చాలా దారుణమైన వైలేషన్స్ కదా. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు వీటి గురించి? సంస్థ పేరు పెద్దదే, కానీ లోపల శ్రమదోమిడి ఆగదు అంటూ వారు ఆదాబ్కు వెళ్ళబుచ్చారు. ఫ్యాక్టరీలో వెంటిలేషన్ లేకుండా ఒక్కపోతలో పనిచేయాల్సి వస్తుందని, బాయిలర్ మిషన్ దగ్గర చెమటలతో తడిసిపోయే వరకు పని చేయించుకుంటున్నారని, భద్రతా సిబ్బంది సదుపాయాలు కానీ ఏమీ లేవంట. మిషన్ల వేడి, మేనేజ్మెంట్ల ఒత్తిడి, తక్కువ జీతం, ఇవే మాకు దక్కిన వేతనాలని భావిస్తున్నారు. ఇప్పుడు మరి ఆల్రెడీ మొన్న ఈ మధ్య ఒక దగ్గర సంగారెడ్డి దగ్గర ప్రమాదం జరిగి బ్లోఅవుట్ పేలిపోయి, ఇట్లాంటి బాయిలర్ పేలిపోయి చాలామంది కనీసం వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేస్తానికి బూడిద కూడా దొరకకుండా చనిపోయారు. మరి ఇలాంటి ఫ్యాక్టరీస్ పైన ఎందుకు మీరు చర్యలు చేపట్టరు? ముందుగానే తనిఖీలు ఎందుకు చేయరు? అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏదో సినిమాలో చెప్తారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తారు పోలీసులని. అట్లా చనిపోయిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ తనిఖీలు చేస్తారా? అసలు అక్కడ చట్టాలు అమలు చేస్తున్నారా లేదా? భద్రతా చట్టాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగులకు జీతం వస్తున్నారా లేదా సరిగ్గా? ఇంక్రిమెంట్లు వస్తున్నాయా లేదా? బోనస్లు వస్తున్నాయా లేదా? టైమింగ్స్ ఎంతసేపు పని చేయించుకుంటున్నారు? ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నారు? వారానికి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు అవుతున్నాయి? సెలవులు ఇస్తున్నారా లేదా? అసలు అక్కడ ఏమేమి అమలు అవుతున్నాయి? ఇవన్నీ దాన్ని ఏమంటే పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది కదా. ఏమి పట్టించుకోరు. డబ్బులు వస్తాయా, లంచాలు వేస్తున్నారు, ఎత్తుకొని వస్తున్నారు వీళ్ళంతే. ఇదిగో ఇలాంటి విషయాలను జిల్లా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తూతు మంత్రంగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తూతు మంత్రంగా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాడు వాళ్ళకి కొంత ముష్టి వేస్తాడు వాళ్ళ బొచ్చులో. ఆ ముష్టి ఎత్తుకొని వాళ్ళు వస్తారు. వాడికి ఆ ఫ్యాక్టరీ వాడి కాళ్ళు బూట్లు నాకి, నువ్వు సూపర్ అన్నా, నువ్వు భలే చేస్తావు అన్నాను కసేపాడి బూట్లు నాకి వాడు వేసిన ముష్టి ఎత్తుకొని వీళ్ళు వచ్చేస్తారు. అంతే. నేను లంచం తీసుకునే అధికారుల గురించి మాట్లాడుతానండి. ఎవరైనా ఇక్కడ ఫీల్ అయితే మీరు లంచం తీసుకుంటున్నట్టు లెక్క. లంచం తీసుకొని బూట్లు నాకే వాళ్ళ గురించి, కొందరు అధికారుల గురించి నేను మాట్లాడుతున్నాను. అందరిని అంటల్లా. ఒకవేళ మీరు హట్ అయ్యారంటే, మీరు బాధపడ్డారంటే మీరు లంచం తీసుకున్నట్టే లెక్క. నేను లంచం తీసుకునే అవినీతి అధికారుల గురించి మాట్లాడుతున్నా. యాజమాన్యం తమతో దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందని, మాట వినకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రావుస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సుమారు 170 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం 10-12 గంటలు పనిచేస్తున్నాం, కానీ గౌరవ వేతనం లేదు. 10-12 గంటలు పనిచేస్తున్నారంటండి పాపం. స్థానిక కార్మిక సంఘాలు దీనిపై దృష్టి సారించి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రావుస్ ఫార్మా కంపెనీపై కార్మిక చట్టాల ఉల్లంఘనపై దర్యాప్తు జరపాలని, శ్రమించి పనిచేస్తున్న కార్మికులు ప్రతి నెల జీతాలు సక్రమంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టచ్చు తెలుసా? వీళ్ళపైన
అకౌంట్స్లో జీతాల్లోంచి పీఎఫ్ అవి కట్ చేస్తూ పీఎఫ్ అకౌంట్లో వేయకుండా చేస్తుంటే వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టచ్చు. మరి ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారో ఇప్పటికీ వాళ్ళ బూట్లు నాకుతూ ఉంటారో మీరే ఆలోచించుకోండి.